జూనియర్. కిరీటి, శ్రీలీల, జెనీలియా యాక్ట్ చేశారు. ఈ సినిమా గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటా. తెలుగు సినిమాల్లో ఒక నానుడు ఉంది. ఒక 10 హిట్ సినిమాలు చూసి మీకు నచ్చిన సీన్స్ తీసుకొని దాన్ని స్టిచ్ చేస్తే ఒక మంచి సినిమా వచ్చింది అనే ఒక ఆలోచన అయితే ఉంది. ఆ టైప్ లో ఉంటది సినిమా. చూసినంత సేపు ఈ సీన్ ఎందులోంచి ఏ సినిమాలోంచి తీశారు అని అనిపించింది. ఇట్ వాజ్ లైక్ సినిమా క్విజ్. శ్రీలీల క్యారెక్టర్ లేదు. శ్రీలీల క్యారికేచర్ లా ఉంది క్యారెక్టర్. షీ వాజ్ లైక్ హీరో వెనకాల మహర్షి స్టైల్ స్టంట్స్ చూసి తనని ఇష్టపడుతుంది. ఐ థింక్ శ్రీలీల తన క్యారెక్టర్స్ ని ఇంకా కొంచెం బాగా చదివి ఆలోచించి బిఫోర్ సైనింగ్ అలా చేస్తే బెటర్ అనుకుంటా. జెనీలియా చూసి చాలా రోజులు అయ్యింది మన తెలుగు సినిమాలో. సో ఇట్ వాజ్ ఎ వెరీ వార్మ్ వెల్కమ్ రీఇంట్రొడక్షన్ ఫర్ హర్ అండ్ షీ డిడ్ అ వెరీ వెల్ జాబ్. డ్రామాటిక్ సీన్స్ లో బానే చేశారు, బట్ ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది. దట్ కుడ్ బి బికాస్ తన గ్యాప్ వల్ల, చాలా ఇయర్స్ యాక్టింగ్ లో గ్యాప్ రావడం వల్ల మేబీ ఎమోషనల్ డెప్త్ అనేది క్యారెక్టర్ మిస్ అవ్వచ్చు. అండ్ కిరీటి వచ్చేసి హీ డిడ్ డాన్స్ గుడ్. డాన్స్ బాగా చేశారు, బట్ ఇంపార్టెంట్ సీన్స్ లో ఇంకా మంచిగా యాక్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో హెవియర్ యాక్టింగ్ సైడ్ కొంచెం పాలిష్ చేయాలి తన యాక్టింగ్ స్కిల్స్. నెక్స్ట్ సినిమా అయితే ఫెల్ట్ లైక్ కొన్ని అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు సినిమాలు కొన్ని తీసుకొని అన్ని చూసి, అండ్ ఎండింగ్ వచ్చేసి గోది బన్న సాధారణ మైకట్టు అనే కన్నడ సినిమా ఎండింగ్ చేసినట్టు అనిపించింది. జూనియర్ వాజ్ నాట్ కంప్లీట్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ.